అందరికీ నమస్కారం. లాస్ట్ క్లాస్లో ఒక వ్యక్తిని విద్యుత్ షాక్ నుండి ఎలా రక్షించాలో చర్చించాం. ఈరోజు వీడియోలో బాధితుణ్ణి రక్షించిన తర్వాత కృత్రిమ శ్వాసక్రియను ఎలా ఇవ్వాలో చర్చించబోతున్నాం. ఈ క్రింది పద్ధతుల ద్వారా కృత్రిమ శ్వాసక్రియను నేర్చుకోవచ్చు. ఏ. షాఫర్ పద్ధతి. బి. సిల్వెస్టర్ పద్ధతి. సి. హోల్గర్ నీల్సన్ పద్ధతి. డి. నోరు నుండి నోటి పద్ధతి. ఈ. నోటి నుండి ముక్కు పద్ధతి. ఎఫ్. కార్డియాక్ అరెస్ట్ కోసం సిపిఆర్. కృత్రిమ శ్వాసకోశ పద్ధతి. కృత్రిమ శ్వాసకోశ పద్ధతనేది సహజ శ్వాసక్రియ ఆగిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేది. కృత్రిమ శ్వాసక్రియ అనేది ఎప్పుడైతే ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారో, శ్వాస తీసుకోవడానికి ఉక్కిరిబిక్కిరవుతారో, అస్ఫిక్సియా, కార్బన్ మోనాక్సైడ్ విషం మరియు విద్యుత్ షాక్ను నిరోధించడానికి ఉపయోగించబడుతుంది. మెథడ్ 1. షాఫర్ మెథడ్. ప్రోన్ ప్రెషర్ మెథడ్. స్టెప్ 1. బాధితుణ్ణి ప్రోన్ స్థితిలో తల క్రిందకుండేలా ఫ్రెష్ వాతావరణంలో ఉండేలా చూసుకోవాలి. స్టెప్ 2. ఛాతీ క్రింద ఒక చిన్ను దిండు ఉంచండి. తల ఒకవైపుకు తిప్పాలి. ఇప్పుడు బాధితుడి వైపుకు వెళ్ళి అతని తలవైపు ఎదురుగా అతని తొడలు మీ మోకాళ్ల మధ్య ఉండాలి. మీ చేతులను బాధితుడి ఛాతీ యొక్క దిగువ భాగంలో ఉంచండి మరియు నెమ్మదిగా ముందుకి వాలుతూ బాధితుడి నడుము నొక్కడం ద్వారా మీ శరీర బరువును ఉంచండి. బాధితుడి శరీర ఒత్తిడిని విడుదల చేస్తూ అసలు స్థానానికి వెళ్ళండి. 2 నిమిషాల గ్యాప్తో మళ్లీ బాధితుడి వైపుకు వెనకకు రావాలి. ఈ విధంగా ఈ ప్రక్రియను 12 సార్లు చేయాలి. బాధితుడు శ్వాస తీసుకునే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. మెథడ్ 2. సిల్వెస్టర్ విధానం. ఆర్మ్ లిస్ట్ ఛాతీ పీడన విధానం. బాధితుణ్ణి సుపీన్ స్థానంలో తల పైకి ఉండేలా తాజా వాతావరణంలో ఉంచాలి. చిన్న దిండును భుజం కింద ఉంచండి మరియు మెడ పూర్తిగా విస్తరించి ఉండాలి. అప్పుడు బాధితుడి తలపై మోకరిల్లి అతని 2 చేతులను పట్టుకోండి. ఇప్పుడు బాధితుడి చేతులను అతని తలపైకి లేపి ఆపై చేతులను ఛాతీపైకి మడవండి. అదే సమయంలో ఛాతీ గోడను కుదించండి. ఈ పద్ధతి బాధితుడు గాలి తీసుకొని మరియు వదలడానికి కారణమవుతుంది. ఈ ప్రక్రియను బాధితుడు సహజ శ్వాసను తెలుసుకునే వరకు చేయాలి. మెథడ్ 3. హోల్గర్ నీల్సన్ యొక్క విధానం. ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి. బాధితుణ్ణి తన తల క్రిందకి ఉన్న స్థితిలో తాజా వాతావరణంలో ఉంచండి. ఒక అరచేతితో మరొక అరచేయి ఉంచి మరియు తలని అరచేయి మీద ఉంచండి. అతని తలను ఒకవైపుకు వంచండి. బాధితుడి తలపై మీ మోకాళ్లతో ఉండాలి. బాధితుడి వెనుక భాగంలో 2 వైపులా చంకలకు ఉంచి మీ చేతులనుంచండి మరియు మీ వేళ్లు విస్తరించండి. మీ చేతులను స్ట్రెయిట్గా ఉంచి మరియు బాధితుడి యొక్క వెనుక భాగాన్ని గట్టిగా ఒత్తడం వల్ల ఎయిర్ అనేది లంగ్స్ నుండి బయటకొస్తుంది. బాధితుడి చేతిని మెల్లగా మోచేయి పైకి లాగండి. కొంచెం వెనక్కు వెళ్లి బాధితుడి చేతిని మీ వైపుకు లాగండి. చేతిని దాని స్థానంలో ఉంచాలి. ఈ ప్రక్రియను నిమిషానికి 12 నుండి 15 సార్లు చేయాలి. మెథడ్ 4. మౌత్ టు మౌత్ రెస్పిరేషన్. శ్వాసక్రియ యొక్క కృత్రిమ పద్ధతుల యొక్క ఉత్తమ పద్ధతుల్లో ఇది ఒకటి. బాధితుణ్ణి ఫ్లాట్ ఉపరితలంపై సుపీన్ స్థానంలో ఉంచాలి. బాధితుడి మెడ మరియు భుజాల పక్కన మోకాలితో కూర్చోవాలి. బాధితుడి తలని కొంచెం వెనక్కి లాగండి. అతని శ్వాస వినండి మరియు అతడు ఊపిరి పీల్చుకుంటున్నాడో లేదో తెలుసుకోవడానికి అతని ఛాతీని గమనించండి. బాధితుడు శ్వాస తీసుకోకపోతే, అతడు అపస్మారక స్థితిలో ఉంటే అప్పుడు బాధితుడు గాలి పీల్చుకునే మార్గాన్ని నుదిటిపై ఒక చెయ్యి మరియు మరొకటి గడ్డం మీద ఉంచడం ద్వారా తెరవండి. బాధితుడి తల వెనక్కు వంచి మరియు గడ్డం కొద్దిగా ఎత్తండి. ఇది పృష్ఠ ఫారింక్స్ నుండి నాలుకను ఎత్తివేస్తుంది కాబట్టి గాలి ఛాతీకి వెళుతుంది. గాలి పీల్చుకునే మార్గం స్పష్టంగా ఉందని నిర్ధారించుకోవాలి. నుదిటిపై మీ చేత్తో బాధితుడి ముక్కుని మూసివేయండి. స్టెప్ 9. గట్టిగా శ్వాస తీసుకొని మరియు గాలిని బాధితుడి నోటిలోకి మన నోరు కలిపి 1.5 నుండి 2 సెకండ్లకు ఎటువంటి గ్యాప్ లేకుండా ఊదాలి. ఊదేటప్పుడు ఎక్కువ వేగంగా ఊదకుండా జాగ్రత్తగా ఊదాలి. 1 సెకనుకు ఒక శ్వాస ఇవ్వండి. తర్వాత మరొకటి 1 సెకనుకు. అలా నిమిషానికి 10 నుండి 12 సార్లు కొనసాగించండి. మీరు ఛాతీ కదలికను చూసిన తరువాత శ్వాస ఆపి మీ 2 చేతులను కలిపుంచండి. ఒకదానిపై ఒకటి ఉంచి ఛాతీ మధ్యలో మరియు 30 సార్లు గట్టిగా మరియు వేగంగా ఛాతీని నెట్టండి.
మెథడ్ 5. నోరు నుండి ముక్కు శ్వాస. బాధితుడు ఒక సుపీన్ స్థానంలో ఉంచి బాధితుడి మెడ మరియు భుజం పక్కన మోకాలతో కూర్చోండి. ఒక చేత్తో నుదిటిని పట్టుకొని మరియు ఇంకో చేత్తో గడ్డం పైకి ఎత్తడం ద్వారా నోరు మూసుకోబడుతుంది. గట్టిగా శ్వాస తీసుకుని మరియు బాధితుల ముక్కులో గాలిని మీ నోటితో 2 నాసికా రంధ్రాల ద్వారా 1.5 నుండి 2 సెకన్లు ఊదండి. బాధితుడు సాధారణంగా ఊపిరి పీల్చుకునే వరకు ఈ ప్రక్రియను నిమిషానికి 10 నుండి 15 సార్లు చేయండి. కాలిన విద్యుత్ గాయాల గురించి చర్చిద్దాం. సాధారణంగా బాగా కాలిన గాయాలు 500 నుండి 1000 వోల్ట్ల అధిక వోల్టేజ్ ప్రవాహాల వద్ద మరియు 110 నుండి 120 వోల్ట్ల వద్ద మామూలుగా కాలిన గాయాలు కనిపిస్తాయి. కాలిన విద్యుత్ గాయాలు చర్మం, కణజాలాలు మరియు ప్రధాన అవయవాలను దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు మరణానికి కారణమవుతాయి. మెరుపు, అధిక వోల్టేజ్ లైన్లతో ఉండడం వల్ల మరియు గృహోపకరణాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల మానవులకు విద్యుత్ గాయాలు అవుతాయి. కాలిన విద్యుత్ గాయాలకు ఎలా చికిత్స చేయాలి? చిన్న గాయాలకి 1. కాలిపోయిన ప్రాంతంపై సాధారణ చల్లని నీటిని పోసుకోవటం లేదా సాధారణ చల్లని నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. 2. కాలిపోయిన ప్రదేశంలో మంచు, నూనె లేదా చల్లటి నీటిని ఉపయోగించొద్దు. 3. కాలిన చోట రక్షించడానికి శుభ్రమైన పొడి మరియు శుభ్రమైన డ్రెస్సింగ్ చేయండి. తీవ్రమైన కాలిన గాయాలు కూడా మెరుపు వల్ల సంభవిస్తాయి మరియు శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. వెంటనే అంబులెన్స్ కోసం కాల్ చేయండి. ఈలోగా బాధితుడు శ్వాస తీసుకోకపోతే సిపిఆర్ చేయండి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ప్రథమ చికిత్స నిర్వహించగలరని మరియు విద్యుత్ షాక్ నుండి ఎవరినైనా రక్షించగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు మరియు మంచి రోజు.